అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం. అక్టోబర్ 18వ తారీఖున మనకి ధనత్రయోదశి ఉంది. ఉత్తరాదిని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నారో, ఈ రోజున వాళ్ళు ఎలా వినియోగించుకుని లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధిస్తే కాస్త ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయంటారు? ఓం శుభంకర్యే నమః. ధనత్రయోదశి ఇది ధన్ తేరాస్ అనేటువంటి ఒక నామంతో ఉత్తరాది ప్రజలు చాలా విశేషముగా ఆరాధన చేస్తారు. ఇది ఆశ్వీజ బహుళ అంటే కృష్ణపక్షములో వచ్చేటువంటి త్రయోదశి. నరక చతుర్దశికి ముందు వచ్చేటువంటి ఈ యొక్క త్రయోదశి సాయంకాలం రాత్రికి త్రయోదశి ఉన్నటువంటి రోజున ఈ యొక్క పూజను చేస్తారు. ఈ పూజలో ముఖ్య ఉద్దేశము, ధన్తేరాస్కి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము ఆరోగ్యాన్ని వృద్ధిపరిచేటువంటి ఒక వ్రతం. ఇందులో ఇది మనమైతే అనుకుంటున్నాము ఉత్తరాది వాడు మాత్రమే చేస్తున్నారు. మన దగ్గర కూడా తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళము, విజయనగరము ఇటు సైడు వాళ్ళు ఇక్కడ యమవ్రతాన్ని చేయటం ఒక అలవాటు. యముడికి పూజ చేస్తారు రాత్రి కాలంలో. అంటే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంకాలం అంటే 18వ తారీఖు శనివారం చంద్రుడు వచ్చిన తర్వాత అంటే రాత్రి 7 గంటలకి అట్లా ఆ సమయంలో మనము గణపతిని ప్రార్థన చేసుకుని పూజ చేసుకుని తర్వాత మట్టి ప్రమిదలో యమదీపాన్ని పెడతారు. దక్షిణం వైపు చూస్తూ ఉన్నాడు. దీపము దక్షిణం వైపుకి పెట్టి యమదీపాన్ని పెడతారు. అక్కడ విష్ణువు అష్టోత్తరముతో కానీ, లేకపోతే ధన్వంతరి అష్టోత్తరముతో కానీ, లేకపోతే యమ అష్టోత్తరముతో కానీ, లేకపోతే శనేశ్వరుడి యొక్క అష్టోత్తరముతో కానీ పూజన చేసి పాల పాయసము, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు వీళ్ళు. దానితో పాటుగా చాలామంది ఇప్పుడు స్వీట్లు అవి పెడుతున్నారు. ఇక్కడ ఈ యొక్క బంగారము దానం ఇచ్చేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. చాలామంది పూర్వీకులకి తెలుస్తుంది. ఆ రోజున బ్రాహ్మడికి ఈ యొక్క యమ పూజ, ఆరోగ్యము కోసము చేసేటువంటి ఈ యొక్క యమ పూజ అయిన తర్వాత బ్రాహ్మడికి సువర్ణము దానం ఇస్తారు. పూర్వం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా సువర్ణము బంగారం బాగా ఖరీదైంది కాబట్టి దాని ప్రత్యామ్నాయముగా పసుపు కలర్ అంటే మనకి ఏదైతే గనక బంగారపు కలర్లో ఉండేటువంటి పండ్లు ఉంటాయో, అరటి పండ్లు కానీ, కమలా పళ్ళు కానీ, ఇప్పుడు మామిడి పళ్ళు రావు కాబట్టి ఇంకేదైనా పసుపు దోస పండు కానీ బ్రాహ్మడికి దానంగా సమర్పణ చేసుకుంటారు. ఇలా చేసుకుంటం ద్వారా ఏ యజమాని, ఏ కుటుంబ పెద్ద అయితే ఈ కార్యక్రమాన్ని చేశారో వారికి ధనలక్ష్మి కటాక్షముతో పాటుగా ముఖ్యంగా ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనం సంపాదించేది ఒక్క క్షణము కూడా, ఒక అరక్షణము కూడా మన యొక్క జీవిత ప్రమాణంలో ఆయుష్ని మనం పెంచుకోలేం. ఒక్క సెకను, ఇప్పుడు నువ్వు ఈ సెకన్కి పోవాలి 12 గంటల 3 నిమిషాల 60 సెకండ్లకి నువ్వు చనిపోవాలి అని ఉంటే మనకి 50 సెకండ్లకి చనిపోవాలంటే 51వ సెకండ్ కూడా నువ్వు బతకలేవు. ఎంత డబ్బైనా సంపాదించు, ఎంత పేరైనా సంపాదించు, ఎన్నైనా నువ్వు సంపాదించు, ఈ క్షణము నీవు చావాలి అని ఉంటే చనిపోవటం. ఎప్పుడైతే ఎవరైతే గనక ఈ యమ పూజని చేస్తారో, ఎవరైతే గనక ఆశ్వీజ కృష్ణపక్ష త్రయోదశి రోజు సాయంకాలం ఈ యొక్క ఉపవాస దీక్షతో ఉండి యముడికి అర్చన చేసి బంగారాన్ని దానమిస్తారో అట్టి వారు చక్కగా వారి యొక్క ఆయుర్దాయాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అండి అంటే కనుక ఈ యొక్క అపమృత్యు దోషము నుంచి నిన్ను నిదానంగా యముడు తీస్తాడు. యముడు నీ మీద వెంటనే ఆత్రంగా దూకడు. మనం అనుకుంటాం యముడు దర్వాజా దగ్గర సిద్ధంగా ఉంటాడు. అది సత్యం. ఎప్పుడూ కూడా
మన ఎంటే తిరుగుతూ ఉండేటువంటి వాడు యముడు. నిత్యము నువ్వు నిద్రపో, ఎప్పుడైనా ఉండు, ఎప్పుడు వీడు ఆయుష్ తీరుతుందా, ఎప్పుడు వీడిని తీసుకెళ్దామా అని అనుక్షణము నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ తీసుకెళ్లే వరకు ఆయనకి నీ టైం ఎప్పుడైపోతుందో ఆయనకి తెలియదు, అది పరమాత్మకి మాత్రమే తెలుసు. అటువంటి యముడిని నీవు కోరేది ఏమిట్రా అంటే అపమృత్యు దోష నివృత్త్యర్థం, ఆయుష్యాభివృద్ధ్యర్థం, ధనత్రయోదశి ప్రదోషకాలే ధన్వంతరీ స్వరూప యమదేవత అర్చనం కరిష్య అని పాయసాన్ని, అలాగే పెరుగన్నాన్ని, దాంట్లో మళ్ళీ తిరగమూత వెయ్యాలా అండి, పచ్చిమిరపకాయ వెయ్యాలా అండి కాదు, తెల్లటి పెరుగన్నం, మంచిగా పులుపు రానటువంటి పెరుగన్నాన్ని నైవేద్యముగా పెట్టి ఇంటి సభ్యులు తినాలి. మనం ఎంత తినగలమో అంతే చేసుకోవాలి. చక్కగా ఆ యొక్క పూజ అంతా అయిన తర్వాత బ్రాహ్మడికి సదక్షిణంగా తాంబూలం ఇచ్చుకుని ఆశీర్వచనం తీసుకుని బ్రాహ్మడికి కొంత కుదిరితే పెట్టి ఆయన తింటే మంచిది, తినకపోయినా పర్వాలేదు. మనము బ్రాహ్మడు వెళ్ళిన తర్వాత చక్కగా ప్రసాదంగా భావించి చక్కగా దాన్ని తీసుకుంటే ఆయుష్ వృద్ధి, తద్వారా ధన కటాక్షము. ఎందుకంటే మనం సంపాదించింది అదే కదా, మనం సంపాదించేది ఏమిటి, ఆయుర్వృద్ధిని సంపాదించాలి. డబ్బు ఎట్లాగైనా ఇవాళ రేపట్లో ఏదో ఒకటి చేసి సంపాదిస్తున్నారు. ఆయుష్ను సంపాదించమనండి, అయ్యో నాకు తెలుసండి, నేను వెళ్ళిపోయాను, నా నెత్తి మీద చితి పెడుతూ ఉండగా నేను లేచి వచ్చాను, ఒక 2 నిమిషాలు 2 రోజులు ఉన్నాను అని మనం చెప్తామా? చెప్పలేము. ఎన్నో పరీక్షలు ఉంటాయి చనిపోయాక, మన శవం చుట్టూ కొండ తిప్పుతూ మాట్లాడతారు, బియ్యం వేస్తూ మాట్లాడతారు, ఏడుస్తూ గట్టిగా రోధిస్తూ నిన్ను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంతా అయిపోయాక పిడకల మీద పడుకోబెట్టాక కూడా నిన్ను లేపడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా బతికున్నావేమో అని ప్రయత్నం చేస్తారు. ఎక్కడా కూడా అవకాశం లేనప్పుడు ఇక నువ్వు లేవు అన్న విషయాన్ని అగ్నిలోకి ఉతం చేస్తారు. అందుకనే ధనం అగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో ధనం వసు, ధనమింద్రో బృహస్పతి ప్రియంతే ధనముత్తమం. ఇదంతా కూడా అగ్నిస్వరూపముగా ఉంటుంది, ధనం వాయుస్వరూపంగా ఉంటుంది, జలస్వరూపంగా ఉంటుంది, వసుస్వరూపంగా ఉంటుంది, మాయాస్వరూపంగా ఉంటుంది, బంధన స్వరూపంగా ఉంటుంది. కానీ ఆయుష్ మనస్వరూపంలోనే ఉంటుంది. మనమే ఆయుష్. మంచి మనసుతో ధనత్రయోదశి ప్రదోషకాలన్న ఈ విధంగా గనక ఎవరైతే గనక పూజను చేసుకుంటారో, ఆ యొక్క ధన్వంతరిని ఆరాధన చేస్తారో అట్టి వారికి ఆయుర్వృద్ధి కలగటం తథ్యం. ధనత్రయోదశి రాజు చేయాల్సింది అది. ఇప్పుడు అదంతా వదిలేశారు. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి, దాచిపెట్టుకోవాలి, ఎవరికైనా ఇవ్వకూడదు, అప్పు చెయ్యకూడదు, అప్పు చేసి కొనుక్కోవాలి, అప్పు ఇవ్వకూడదు. మనమైతే ఎవడు అప్పిస్తానంటే వాడి దగ్గర తీసుకోవాలి, మనం మాత్రం ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అనవసరమైన మూఢాలకు వెళ్ళి ఇటువంటి పర్వదినం రోజున బంగారాన్ని కొని పాపం చేస్తున్నారు. బంగారము ఆయు క్షీణకారం. అందుకనే దశమహాదానాల్లో మొట్టమొదటి దానము బంగారు దానం చెప్పారు. సువర్ణం ఘర్మం పరివేద వేదం ఇంద్రస్యాత్మానం దశదా భవంతం అంతఃసముద్రే మహతో మహీయాన్. ఈ యొక్క మంత్రంలో ఆ యొక్క సువర్ణం ఘర్మం అది చాలా ఉష్ణాన్ని మనిషిలో తెస్తుంది. అలాగే సువర్ణానికి ఒక మంచి లక్షణం ఉంటుంది. నీకు అది ఎంత పలసనయ్యే అంటే అది ఎంత సాగదీసినా సాగుతుంది, గట్టిగా ఉంటుంది. అంటే మరీ గట్టిగా అంటే దారం అంత గట్టిగా ఉంటుందా అంటే సాగదీస్తే సాగుతుంది. ఇంత మంచి మనకి ఒక దార ప్రమాణం తీసుకోండి, ఒక దార ప్రమాణం తీసుకుని ఒక మంచి కొంచెం లావుపాటి దారం అంతే బంగారం పెట్టి దారం తెంపితే తెగుతుంది. ఈ యొక్క సువర్ణం తెంపితే తెగుతుందా? తిప్పాలి, దానికి రాపిటి చేయాలి, రాపిటి చేస్తే వస్తుంది. అలాగే ఇనుముతో బంగారాన్ని మనం కొడతాం, కానీ ఇనుముకి ఏమన్నా బంగారం అంటుకుంటుందా? అంటుకో. అలాగే ఇనుముతోనే కొడతాం, ఆ రెండు మళ్ళీ మిత్రత్వాలే.
ఆ రెండు ఒకటే కుటుంబానికి చెందినవి. ఇనుముని మనం ఏదైనా ఒక ప్లేట్ చేయాలంటే ఇనప ప్లేటు, దానికి కొంచెం ఇనుము దాంతోనే కొడతాం, బంగారాన్ని దాంతోనే కొడతాం. కానీ బంగారానికి విలువ వేరు, ఇనుముకుండే విలువ వేరు. ఇనుము యమకారకుడు, బంగారం ఆయుఃకారకుడు. ఆయుష్షు ఈ యొక్క యముడు రెండూ కూడా సజ్జనులుగా ఎప్పుడైతే కనుక కలిసి ఉంటాయో, అందుకనే మనకి లోహాలలో మనకేం చెప్పారు? వెండి, ఇత్తడి, పాదరసం, బంగారం, అలాగే కంచు, ఇవన్నిటినీ కూడా మిశ్రమించితే పంచలోహాలు అంటారు. ఈ యొక్క పంచలోహాలు చాలా దృఢగాత్రాన్ని ఇస్తాయి. దృఢగాత్రం ఇచ్చినప్పుడు మన ఆలోచన కూడా బాగుంటుంది. వీటిని కొనమని చెప్పలా. వాళ్ళు ధనత్రయోదశి కదా, అప్పు చేసి ఒక నెక్లెస్ కొనుక్కుందాం, అమ్మవారి మెడలో అలా వేసేసి తర్వాత మనం మెడలో వేసుకుందాం. దానివల్ల 1 సంవత్సరం ఆయుష్ తగ్గి ఉంటుంది. నీకేం తెలుస్తుంది? నేను చెప్పినట్టు చేయి, నీకు గ్యారంటీ ఒక్కరోజైనా నువ్వు ఎక్స్ట్రా బతుకుంటావు. నువ్వు బలాన్ని రోజు చనిపోతానని అనుకుంటే ఒక్కరోజైనా బతుకుతావు. ఎందుకంటే ఆయుర్ని వృద్ధి చేసేటువంటి ప్రక్రియలే మన వేదశాస్త్రాలు మనకు అందించాయి. వాటిని మనం వాడుకోవట్లా అంతే. వాటిని వద్దనుకుంటున్నాము అంటే మన ఆయుష్ని తగ్గిస్తున్నాడు పరమాత్మ. తొందరగా వీళ్ళు ఖాళీ చేస్తే మళ్ళీ మనకి కొత్త జనాలు వస్తారు, కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయని పరమాత్మ ఆలోచన. జై శుభంకరి.